అలాగే చీరాల అనే ఒక ఊర్లో గుంటూరు జిల్లాలో మన శివశక్తి కార్యకర్తలు కొంతమంది అంతర్గత సమావేశం పెట్టుకోవడానికి అక్కడ సమావేశం అయ్యారు. ఆ సమావేశం జరుగుతుందని తెలిసినటువంటి కొంతమంది అక్కడ మతోన్మాదులు లేని వార్తను పుట్టించి వీళ్ళేదో బైబిల్ మీద దుష్ప్రచారం చేయడానికి వచ్చారు, బైబిల్ని తగలబెట్టేస్తున్నారని చెప్పి లేని వార్తని పుట్టించి ఆ రోజు ఆదివారం చర్చిల్లో అందరూ అసెంబ్లీ ఉంటారు కనుక ఆ విశ్వాసులందరినీ రెచ్చగొట్టి ఎమోషనల్గా వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా 100 మంది కొంతమంది కార్యకర్తల మీద దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టి అంటే అంతమంది 100 మంది వాళ్ళ అక్కడ సంఖ్యాబలం ఉంది కనుక తిరిగి వాళ్ళే వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు. పోలీసులు కూడా ఏమీ మాట్లాడలేక వాళ్ళ సంఖ్యాబలం ఉంది కనుక వాళ్ళు చెప్పిందే రాసుకున్నారు. తిరిగి మా మీద దాడి చేశారు, అన్యాయంగా మమ్మల్ని కొట్టారు అని చెప్పి కౌంటర్ కేసు పెడితే కూడా తిరిగి తీసుకునే పరిస్థితి ఉంది అక్కడ. అంటే ఇలా ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వేధింపులు ఉన్నాయి, అక్రమంగా కేసులు